శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ. అమ్మ యొక్క ఆవిర్భావం దేనికి జరిగిందో అంటే అసుర సంహారం జరిగిపోయింది కాబట్టి ఒక మంచి పని చేసినప్పుడు దానికోసం పిలిచిన వాళ్ళనండి అందరూ మెచ్చుకుంటారు కదా. అందుకని ఇక్కడ సంస్తుత వైభవ అందరూ బ్రహ్మ మహేంద్రుడు వీళ్ళందరూ కూడా ఆవిడ్ని స్తుతించారు. వైభవ బ్రహ్మ విష్ణు మహేంద్రాదులకు దేవతలచే ఆవిడ స్తోత్రించ అంటే అంత గొప్పది అని. వైభవము అంటే గొప్పతనం కలిగినది అని వాళ్ళందరూ కూడా ఆవిడ్ని స్తుతించారు. తమ కార్యనిర్వహణకై తమ ప్రార్థనలను అంగీకరించి చిదగ్ని కుండం నుండి ఆవిర్భవించి తాము దైత్య బాధలు అనుభవించిన అంటే ఆ దైత్య బాధలను తీర్చినట్టు పరమేశ్వరుని బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలు కృతజ్ఞతా సూచకంగా స్తోత్రం చేశారు. మనం ఒక పని అప్పగించినప్పుడు ఒకరికి వారు దాన్ని ఇది చేసినప్పుడు మనం థ్యాంక్స్ చెప్తాం కదా. అదే మినిమం అంటారు అన్నమాట. యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అన్నీ ఉండాలని అంటారు. రేకి అనే దాంట్లో కూడా అంటే ఒక కృతజ్ఞతా భావం నీలో తప్పకుండా ఉండి తీరాలి. అది ఎలాంటి వాళ్ళకైనా నువ్వు ఆ భావాన్ని తెలియజేయాలి. అహంకారంగా ఉండే వాళ్ళే థ్యాంక్స్ చెప్పరు. ఈవెన్ డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్న పని మనకి ఆ కృతజ్ఞతా పూర్వకంగా ఒక ఇంగ్లీష్ వర్డ్ వచ్చి చాలా సులభం చేశాడు కదా. థ్యాంక్స్ అంటే అయిపోయింది. ధన్యవాదములు అని అంత పెద్దగా అనకపోయినా థ్యాంక్స్ అని చెప్పవచ్చు మనం. అది నీలోని ఆ యొక్క మంచితనం అనండి పాజిటివ్నెస్ ని చూపిస్తుంది థ్యాంక్స్ చెప్పటం అనేది. చాలా సంతోషం అండి అన్నంత మాత్రాన మనకేమి మన ఈగోలు తగ్గిపోవు లేదా ఏది కాదు. కానీ ఆ అవతల వాడు ఎలాంటి వాడు నీకు అనవసరం. వాడు దాన్ని రిసీవ్ చేసుకుంటాడా చేసుకోడా అసలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. అంటే ఇప్పుడు చాలా మందికి ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని చేసుకుంటారు కదా, ఆ డాక్టర్స్ కి మనం ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటారు. ఎవరితో అయినా సరే, నేను జస్ట్ డాక్టర్ అంటున్నాను, మామూలుగా రొటీన్ దాంట్లో కూడా ఇప్పుడు పనమ్మాయి కూడా మనకి రొటీన్ పని చేసినా నువ్వు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. అది మనకి వేరే పని ఏదో మనం చెప్పినప్పుడు దాన్ని అది మంచి చక్కగా థ్యాంక్స్ అమ్మా అని చెప్పడంలో సంతోషం, నువ్వు బాగా చేసావు అని అనటంలో దోషం లేదు. అది నీలోని పాజిటివ్నెస్ ని చూపిస్తుంది. దానివల్ల నీలోనే అంటారు మామూలుగా అయితే సైన్స్ ప్రకారం చూస్తే ఆ పాజిటివ్నెస్ ఉన్నప్పుడు నీలో మంచి గ్రంథులు ఉత్పన్నం అవుతాయిట. వీటికి కావాలంటే మరి ఇంకేం చెప్తాం దాంట్లో మనకి రకరకాలుగా హార్మోన్స్ అంటారు చూసారా, ఆ హార్మోన్స్ విడుదల అవుతాయి అనమాట. మంచి హార్మోన్స్ విడుదలైతే నీకు హెల్త్ బాగుంటుంది అంతే. లాఫింగ్ క్లబ్స్ అవన్నీ ఎందుకు వచ్చాయి? దీనికోసమే వచ్చాయి. నవ్వులు ఎన్ని అవుతారండి? దొంగ నవ్వులు నవ్వుతే మటుకు ఎంత హార్మోన్స్ వస్తాయి చెప్పండి. హాయిగా సంతోషంగా నవ్వండి. హాయిగా ఒక థ్యాంక్స్ చెప్పారనుకోండి, మీకు తెలియకుండానే మీ ఫేస్ లో నవ్వు వస్తుంది కదా, ఆ హార్మోన్స్ విడుదల అవుతాయి అప్పుడు. అలా పాజిటివ్నెస్ ఉండాలి మనలో. ఎప్పుడైతే పాజిటివ్నెస్ ఉంటుందో ఆ సంతోషం ఉన్నప్పుడు హార్మోన్స్ విడుదలవుతే నీకే హెల్త్ బాగుంటుంది. దానికోసం ఎక్కడికో వెళ్ళి ఆ నవ్వులు నవ్విగా అవన్నీ బదులు ఎందుకండి? హాయిగా మనకి పరమాత్మ ఎంతో మంచి ఇది ఇచ్చాడు. ఆ మనసారా చక్కగా నవ్వుతూ మాట్లాడటం కానీ ఈ కృతజ్ఞతా పూర్వకంగా మనం చేస్తే చాలు నీ జీవితానికి. మీరు చెప్పి చూడండి, ఎవరన్నా మీకు హెల్ప్ చేసినప్పుడు అబ్బా నిమిషానికి ఒకసారి వీడు థ్యాంక్స్ చెప్తాడని వాళ్ళు అనుకుంటే అనుకున్నారు. హృదయపూర్వకంగా చెప్పండి. ఏవో ఒకటిగా థ్యాంక్స్ కాకుండా చక్కగా ధన్యవాదాలు తెలుగులో చెప్పుకున్నా బాగానే ఉంటుంది. సంతోషం అన్నా కూడా అలా దేవతలందరూ కూడా తమగా అంటే వీళ్ళ ఇది చేసి వచ్చినా కూడా వాళ్ళు ఆ అమ్మని స్తోత్రం చేశారు. పరమేశ్వరి ఆర్తత్రాణ పరాయణవై భండాసురుని బాధల నుండి మమ్ము రక్షించావు. నీకు ఇవే మా హృదయపూర్వక అనంత నమస్కారాలు. జగజ్జనని సమస్త ప్రపంచమునకు నీవే కారణం. ఈ జగత్తునకు ఉపాదాన నిమిత్తముల రెంటికి నీవే కారణం. నీవే పంచకృత్య పరాయణురాలవు, ఆత్మస్వరూపిణివి.
జగత్ పాలనా కర్తృత్వంన మా క్షేమములను అపేక్షించే సాధురక్షణార్థము దుష్ట శిక్షణార్థము నీవు ఆయా రూపములను అవతరించి లోకములను కాపాడుతున్నావు. నీ అపార కృపను కొనియాడ మేమెంత వారము. మా మా అపరాధములు క్షమించి మమ్ములను సర్వదా రక్షించుమని ఇవి మా పునః పునః నమస్కారములు. జీవభావం నశించినప్పుడు చిద్రూపత్వం సిద్ధించు. ఇది తురీయ అవస్థ. మనస్సు వృత్తిరహితమై చిదానంద అనుభవము నిలకడగా ఉండటమే తురీయాతీతం. కాబట్టి ఇక్కడ ఆ అమ్మని వాళ్ళు స్తోత్రం చేశారు. అంటే హృదయపూర్వకమైన స్తోత్రం చేశారు. అమ్మ మమ్మల్ని రక్షించావు, నీవే ఆ సమర్థత కలిగిన దానివి, కాబట్టి ఎప్పుడు కూడా మమ్మల్ని ఇట్లా రక్షిస్తూ ఉండు తల్లి అని వాళ్ళు హోల్ హార్టెడ్ గా ఆ అమ్మని ప్రార్థన అంటే స్తుతి చేశారు. థ్యాంక్స్ చెప్పడం అన్నమాట. స్తుతి చేశారు అంటే అర్థం ఆవిడకి తమ యొక్క కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఏం చేసుకోగలం అమ్మా, అంతకన్నా అంతా నీవే కాబట్టి మాకు చేతనైంది ఇదే అంటారు. అందుకనే మీరు ఆరాధించే దైవానికనండి ఏదైనా సరే మీరు చేయగలిగినది, అంటే ఒక గురువులకైనా సరే దానికే మన గుడికి వెళ్ళినా సరే మీరు సమర్పించేవన్నీ ఆ పరబ్రహ్మ మీకు ఇచ్చినవే. మీరు నేను సంపాదిస్తున్నాను నావి డబ్బులు అనే అర్హత మీకు లేదు మామూలుగా, ఎందుకంటే ఉన్నది అదే. కాబట్టి మీరు చెయ్యగలిగింది ఏమిటి అంటే కేవలం సేవ మాత్రమే. అందుకే ప్రదక్షిణలు అక్కడ కల్పించబడ్డాయి. ఎందుకంటే ప్రతి గుళ్ళో మీరు సేవ చేయలేరు, అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి కర్మ అనేది కాళ్ళకి సంబంధించింది. చెప్పాను కదా మొన్న ఒక రోజు, చెప్పులు ఎవరి చెప్పులు వాళ్ళే వేసుకోవాలి. ఎంత తల్లిదండ్రులదైనా ఇంకోటైనా ఎవరు అలా వేసుకొని రాదు. ఇవన్నీ కొన్ని సూక్ష్మార్థాలు ఉంటాయి. ఏమిటి అని లాగి పీకితే ఏం చెప్పగలుగుతాను చెప్పండి. కాబట్టి కొన్ని యాక్సెప్ట్ చేస్తే నీకేం మంచిది, చేయకపోయినా నీకే మంచా చెడ అనేది నువ్వే అనుభవిస్తావు. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పింది మనం కొన్ని ఆచరించటమే. ఎవరి చెప్పులు వేసుకొని రాదు. అక్క చెల్లెళ్ళు అయినా సరే ఎవరైనా సరే ఎవరివి వాళ్ళే. అందుకనే ఈవెన్ బట్టలు కూడా ఏదో అప్పుడప్పుడు వేసుకోవచ్చు, కానీ మామూలుగా అయితే ఎవరివి వారివే అంటారు. అందువల్ల ఆ విధంగా కాళ్ళల్లో ఉంటుంది అనమాట. అందుకనే ఆ కర్మ నశించాలి అని అంటే గుడిలో నీవు సేవ చేయగలగాలి, లేదా ఆ ప్రదక్షిణలు చేయాలి. అందుకే లెక్క పెట్టుకుని చేయకండి. హాయిగా మనస్ఫూర్తిగా నీకు ఆ మనస్సు లగ్నమైనంతసేపు పర్వాలేదు, చెయ్యొచ్చు. సమయం లేనప్పుడు ఎలాగూ చెయ్యవు. సమయం ఉన్నప్పుడు హాయిగా నామస్మరణ చేస్తూ. కాబట్టి గుడిలో చేయడానికి ఎప్పుడు వెనుకాడకూడదు. ఊడవటానికి కాదు, తొడవటానికి కాదు, దేనికైనా సరే అక్కడ నీకు కనపడింది నువ్వు చేసి తీరు. అది ఏదైనా సరే నీది ఎంతో, అంటే నీకు తెలియని కర్మ ఎన్నో ఉంటాయి. ఎన్నో జన్మలది పట్టుకుని వచ్చావు. ఈ జన్మలో మానవ జన్మ అయినా ఏ జన్మలైనా ఉంటాయి, కానీ తీర్చుకునే అవకాశం అంటే కర్మను పోగొట్టుకునే సదవకాశం కేవలం మానవ జన్మలోనే ఉంటుంది. అందుకని లేదా గురువులకి సేవ ఎందుకండి, పని లేక, వాళ్ళు చేసుకోలేక, వాళ్ళు పెట్టుకోలేక, అలా అని కాదు. సేవ అనేది అందుకని నిర్దేశించబడింది. నీ అంతటా నీవు కర్మలు తీసుకోవాలంటే చాలా కష్టం. ఎన్ని దానాలు చేయాలి, ఎన్ని పుణ్యకార్యాలు చేయాలి, నీ మనస్సు ఎంత శుద్ధం అవ్వాలి, ఇవన్నీ జరగడానికి చాలా సమయం పడుతుంది. లేదా తోటకాచార్యుడికి జ్ఞానాన్ని ఎలా ఇస్తాడంటే ఆయన చూపుతో. కాబట్టి ఇవన్నీ కూడా ఒట్టిగా మనకి చెప్పలేదు పురాణాల్లో. అందువల్ల నిశ్చల మనస్సుతోటి మనం గనక సేవ చేయగలిగితే అది మీ యొక్క జన్మజన్మల కర్మని నశింప చేస్తుంది. మీకు తెలియకపోవచ్చు, కానీ అవకాశాన్ని మీకు కల్పించినప్పుడు, అవకాశం మీకు లభించినప్పుడు గుళ్ళో కూడా ఎలాంటి పనైనా చెయ్యడానికి మీరు వెనకాడకండి. అక్కడ మీ ఐడెంటిటీ తోటి మీరు వ్యవహరించకండి. మీరు ఆ గుడికి ధర్మకర్త అయినా సరే మీరు చెయ్యండి. ఎందుకంటే అక్కడ ధర్మకర్త అంటే అర్థం ఏంటి, ధర్మాన్ని నిర్వర్తించేవాడు కర్త. మరి అక్కడ అపరిశుభ్రంగా ఉంటే చేయవలసిన ధర్మం నీకు లేదా? ఎందుకంటే అది ఆ అమ్మవారి కోసం మీరు ఏర్పరచుకున్నారు. ఇక్కడ గుడిని కూడా అలాగే అంటారు, ఆయన రక్షించుకోవడానికి. ఆయన రక్షించుకోవడానికి విడిగా గుడి కావాలా? నువ్వు ఏర్పరచుకున్నావు నీ కోరికలు తీర్చుకోవడానికి, ఏదో చేయడానికి అంటూ నువ్వు ఒక దగ్గర అమ్మనో అయ్యనో ప్రతిష్ట చేసి నీ కోసం ఏర్పరచుకున్నావు. కాబట్టి నువ్వే చేయాలి. ఏమంటే అన్ని చేసాము, ఆయన రక్షించుకుంటాడు. ఎప్పుడు రక్షించుకుంటాడు? నీ వల్ల కానిది ఆయన చేస్తాడు, నీ వల్ల అయింది నువ్వు చెయ్యి.
ఎంత మేరకు చేయాలో అది నువ్వు చెయ్యాలి. నువ్వు చేసిన తర్వాత బియాండ్ హీ విల్ డూ. అలా అన్నమాట. అందుకని సేవ అనేది ఎప్పుడు కూడా భగవత్ కృపచే మీకు లభించిన సదవకాశం. మీ కర్మలు నశింపజేసుకోండి. కర్మలు లేవు అనడానికి లేదు. మీరు ఎంత సైన్స్ అయినా ఇంకోటైనా ఏదైనా కర్మ ఉంది కాబట్టి మీకు దుఃఖమైనా కలుగుతుంది, ఏదైనా సుఖం లభిస్తోంది అనకండి. ఆ సుఖము ఎంతటిదో లేస మాత్రమో మీకు తెలిసినదే. ప్రత్యేకంగా సుఖం గురించి చెప్పక్కర్లేదు. మీకు అందరికీ సుఖం గురించి తెలిసిందే. కాబట్టి ఎప్పుడు కూడా సేవ చేసే అవకాశం లభించినప్పుడు, నేను కేవలం ఇదే చెప్పటం లేదు, ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా సేవ చేసే అవకాశం లభించినప్పుడు ఆ పెద్దవారిని మీరు ఆ యొక్క భగవత్ స్వరూపులుగా, గురు స్వరూపులుగా భావించి మీరు చేసిన సేవ భావన గమ్య, ఆవిడ భావనకి దొరుకుతుంది. మీరు వారిలో గనక ఆ పెద్దవారిలో మీరు ఆరాధించే దైవంగాని గురువులను గాడ భావించి కనుక చేస్తే మీలో ద్వేషభావము నశిస్తుంది, మీ కర్మ నశిస్తాయి. ఇవన్నీ మీరు అంగీకరించకపోయినా ఇవి పరమ సత్యాలు. ఈ పరమ సత్యాన్ని నమ్మి చేసుకున్నవాడు వాడే బాగుపడతాడు. ఎందుకంటే కర్మ ఉందని నమ్మినవాడు ఇవి కూడా నమ్మాలి. ఆ కర్మ నమ్మకపోతే నీ కర్మ నీ దగ్గరే ఉంటుంది. కర్మ నశింప చేయడానికి అత్యంత సులభమైన మార్గాలు ఇవే. సరే, అవతల వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు సరిగ్గా లేరు, ఇంకోటి ఏదన్నా కావచ్చమ్మా. మీ మనసుల్లో మటుకు ఎట్టి పరిస్థితిలో వేరే భావం రాకూడదు. ద్వేషభావం కానీ ఏది కానీ మీ మనస్సుల్లో ఆ యొక్క పరమేశ్వరుని ధ్యానం చేసుకోండి, మీ ఆరాధించే దైవం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా అది ఆ విధంగా మీరు భావన చేసినప్పుడు వారిలో మార్పు వచ్చి తీరింది. కాబట్టి ఇందులో ఏ సందేహం లేదు. యద్భావం తద్భవతి. కాబట్టి మీరు ఎందుకంటే వేరేగా అనుకోవటం ఎందుకు? చక్కగా వారిలో దైవాన్ని చూడండి. చూడటం అంటే పోయి కూర్చుని నమస్కారాలు చేయమని నేనేం చెప్పట్లేదు. వాళ్ళకి చేయవలసిన కార్యక్రమాలు ఏమున్నాయో నామస్మరణతోటో మీ మనసుల్లో ఈవిడ ఫలానా కాదు అంటే బంధుత్వాన్ని చూడకండి. చూడకుండా మీరు చెయ్యండి, చూడండి, మీకు అత్యంత ఆనందం లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు లభించిన అసలు అంటే కరుణతో మీకు లభించిన అవకాశాలు, మీ కర్మను నశింప చేయడానికి పరమాత్మ మీకు ఇచ్చిన అవకాశాలు. కాబట్టి జీవభావం నశించినప్పుడు చిద్రూపత్వం సిద్ధిస్తుంది. జీవభావం అంటే ఇదే ఇప్పుడు మనం అంతా చెప్పుకున్నది జీవభావం. నేను ఫలానా అనకుండా, ఈ బంధుత్వాన్ని చూడకుండా, జీవభావమే బంధుత్వాన్ని చూస్తుంది. ద్వేషం అంటుంది, రాగం అంటుంది, ఇంకోటి అంటుంది. ఇది నశించినప్పుడు చిద్రూపత్వము అంటే అర్థం ఏంటి? ఆనందము. వేరే ఏం లేదు, ఆనందమే. ఆ ఆనందం మీకు లభిస్తుంది. ఆనందం కోసమే కదండి మీరు డబ్బులు సంపాదించిన, ఇంకోటి చేసినా, ఏం చేసినా ఆ ఆనందమే తృప్తి. నిన్న మొన్న చెప్పినట్టుగా తృప్తి ఎక్కడుందండి? విసుగు వస్తుంది, కోపం వస్తుంది, అవతల వాళ్ళకి ఏంటి ఈ గోల అనిపిస్తుంది. మాకేనా వచ్చింది, ఏం కర్మ ఇది అంటారు. మళ్ళీ చివరికి వచ్చేది కర్మనే అంటారు మీరు. ఆ కర్మ అని అనుకోవటం ఎందుకండి? కర్మ ఎన్నొచ్చాయి చూడండి ఇవన్నీ. దీని బదులు మొదటే హాయిగా చక్కగా సరే అని అన్నారనుకోండి, అంటే మీ భావం మొదటే పాజిటివ్ గా ఉందనుకోండి, అసలు ఏ గోల లేదు. ఎంత ఆనందంగా ఉంటుందో, విసుగు రాదు, కోపం రాదు, అసలు కర్మను తలుచుకోవాల్సిన ఆవశ్యకత రాదు. ఇదే తురియ అవస్థ. మనస్సు వృత్తి రహితమై చిదానంద అనుభవం నిలకడగా పొందటమే తురియ అవస్థ. నిలకడగా హాయిగా ఉండండి. అవతల వాళ్ళ గురించి లేసే మాత్రం కూడా మీకు అనవసరం. ఈ జన్మ మీది. ఒంటరిగానే వచ్చారు, ఒంటరిగానే పోతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒంటరిగానే. అందుకనే మీ ఆనందం మీ దగ్గరే ఉంది, మీ తృప్తి మీ దగ్గరే ఉంది. అవతల వాళ్ళ నుంచి రాలేదు. మీరు అనుకుంటారు అంతే. వాళ్ళు ఇవాళ మీకు ఏదో చేసి పెట్టారండి, ఎన్ని రోజులు చేస్తారండి? ఆహా వీళ్ళకి నేనంటే ప్రేమ అనుకున్నారు, రెండో రోజు వాడు సరిగ్గా చేయలేదు, అప్పుడు ఏమైందండి? మీ భావం మారిపోలేదు. వాడి దాంతో అదంతా అనవసరం, నీ భావమే మారింది. అయ్యో పాపం వాళ్ళకి ఓపిక లేదులే, అందుకే వాళ్ళు చేయలేదు, వాళ్ళల్లో ఏముందని నువ్వు అనుకున్నప్పుడు నీ తృప్తి అలాగే. అలా కాకుండా చూసావా నిన్న చేశారు ఇవాళ చేయలే, వాడికి అవసరం తీరిపోయింది, ఇట్లా ఎన్ని డైలాగులు. మొత్తం అంతా కలిపితే మళ్ళీ కర్మ దగ్గరికి వస్తారు. కాబట్టి ఇక్కడ ఇన్ని అవసరమా? అందుకనే జీవభావం నశించేటప్పుడు అన్నారు. ఎప్పుడైతే జీవభావం నశించటం నిలకడగా ఉన్నదో అప్పుడు ఆ తృప్తి లభిస్తుంది. ఎన్ని కోట్లు ఉన్నా తృప్తి లేనప్పుడు ఏమిటండి మనిషికి? బ్యాంకులో ఉన్నాయి, ఏమిటి ఉపయోగం? అందుకని ఎంతో మంది ఉన్నారు, పని వాళ్ళని పెట్టుకోవచ్చు, డబ్బులు ఉన్నాయి కదా.
ఏం లాభం? కాబట్టి జీవభావం నశించినప్పుడే మీలో తృప్తిగానే ఆనందంగానే లభిస్తుంది. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. హర నేత్రాగ్ని సందగ్ధ, సందగ్ధ అనమాట. అసందగ్ధ అంటే సందగ్ధ. కామ సంజీవనౌషధి. ఈశ్వరుని పాలనేత్రపు అగ్నిచే దహించబడిన మన్మధుణ్ణి తిరిగి బతికించే దివ్య ఔషధం అని. కానీ అమ్మ కరుణన్న ఇంకోటన్నా అది కనపడేది కాదు, ఒక వస్తువు కాదు, అది కనపడేది. దేవకార్య నిర్వహణార్థము విరక్తుడగు పరమేశ్వరుని మరలా అంటే ఈ సృష్టి కార్యం చేయడానికి దేవతలచే వినియోగింపబడి కార్యనిర్వహణమున పరమేశ్వరుని పాలనేత్రాగ్నిచే మన్మధుడు దగ్ధమయ్యాడు. ఒకానొకప్పుడు మానవులు కామశూన్యులై యజ్ఞయాగాదులు మానేశారు. దేవతలు లక్ష్మీదేవికి విన్నవించుకున్నారు. ఇదంతా ఒక లీలండి. ఆమె తన కుమారుడగు మన్మధుని సరే భూలోకానికి పంపించిందిట. అతను వీరవ్రతుడు అనేవాడు యుద్ధం చేశాట. శంకరుణ్ణి ఆరాధించి మెప్పించి త్రిశూలం పొంది మన్మధుని సంహరించారు. వాడు ఒక వీరవ్రతుడు అనేవాడు. ఇక ఇప్పుడు దేవకార్య సాధన అనంతరం అందరూ సంతోషంగా ఉన్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలు ఆ లక్ష్మీదేవి భార్య వీళ్ళందరూ కూడా వచ్చి, అమ్మా మన్మధుడు దేవకార్యార్థము మరణించాడు, ఇతడు కనుక బతకకపోతే జగన్నాటకం కుంటుపడుతుంది, కాబట్టి అతన్ని పునర్జీవింపజేయమని అడిగారు. అంటే అర్థం ఏంటి? కోరికలు పుట్టాలని సృష్టిలో. కోరికలు లేకపోతే కార్యక్రమాలు జరగవు కదండి. కోరికలు అంటే ధర్మమైన కోరికలు నా ఉద్దేశం. కోరికలు అంటే మీరు మళ్ళీ అదేమిటండి కోరికలు ఉండకూడదు అన్నారంటే ధర్మమైన కోరికలు ఉండాలి కదా. నీ ఆకలి తీరాలంటే నువ్వు వండుకుని తినాలి, నీకు సాధనప్పుడు కాదు అంటే ఎలా కుదురుతుంది? ఏదో ఒక రకంగా నీ ఆకలి తీరాలి కదా. అంతేగాని పక్కింట్లో దొంగతనం చేస్తానంటే ఎలా కుదురుతుంది? అందుకని కోరికలు ఉండాలి కాబట్టి మన్మధుడిని బ్రతికించమని ప్రార్థించారట. అప్పుడు అంటే ఇది ఒక రకమైన లీల. అక్కడ మనకి ఆ యొక్క తపస్సు అప్పుడు అన్నదని ఇక్కడ ఇంకో రకంగా చెప్పారు. అంత మాత్రమున అది అబద్ధమా ఇది నిజమా ఏది అబద్ధమో అనవసరం మీకు. అలాంటివి చేయకండి. ఎందుకంటే ఇది మనలాంటి శరీరాలతో ఉన్న వాళ్ళవి కాదు. ఇవన్నీ సూక్ష్మ శరీరాలు, కాంతిమయ శరీరాలు. కాబట్టి ఇక్కడ ఒక లీలగా కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాని యందు అనవసరమైన ఇవి లింకులు పెట్టుకోవటం కానీ ఇంకోటి కానీ అనవసరంగా బుర్రపాటు చేసుకోకూడదు. ఇదేమిటి అక్కడ చెప్పారు ఇక్కడ చెప్పారు, నువ్వు చెప్పవు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. అక్కడేమో జరిగింది, అక్కడ ఒక రకంగా జరిగింది, ఇక్కడ ఇంకో రకంగా జరిగింది. ఎక్కడైనా మీ భావనే అమ్మవారే, అక్కడ అలా చెప్పారు. అదొక లీల, అదొకటి. ఓకే ఫైన్, మీరు ఆనందించండి. ఆనందించడానికి లీలలు అంటే తప్ప మీ శరీరాల్లో మీ ఆనందాలతో కూడింది కాదు కదా అది అని. అప్పుడు పరమేశ్వరి వారి ప్రార్థనలకు సరే అని చెప్పి మన్మధుణ్ణి మళ్ళీ జీవింపచేసింది, అనంగునిగా జీవింపచేసింది. అంటే మళ్ళీ శరీర ధారణ కాకుండా ఎవరికి అంటే కేవలం అతని భార్యకి మాత్రమే. చెప్పాను కదా, భార్య అనగానే మీరు మళ్ళీ వేరే ఏం చేసుకోకండి. కాబట్టి హరుడి వల్ల మరణించిన అనగానే ఇక్కడ భర్తకి వ్యతిరేకంగా చేసింది అలాంటివన్నీ అనకూడదు. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఆయన్ని జీవింపజేసింది అని అర్థం. హరుడి యొక్క ఆ కోపానికి నశించిన పరమేశ్వరుని జ్ఞాన వీక్షణము అను అగ్నిచే ఉపాసకులకు అవిద్యచే కలిగిన జీవభావము సర్వకర్మలు తగులబెట్టబడిన వారులు సందగ్ధ కావులు అనబడతారు. కాబట్టి ఇక్కడ అప్పుడు పరమేశ్వరి వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని, అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. అది అసలైన అంటే సూక్ష్మార్థము, అసలైన అర్థము ఇదే. అక్కడ ఎప్పుడైతే నీలో ఈ ఉపాసన లేదా చెప్పండి కదా సర్వస్వ శరణాగతి, ఆ సర్వస్వ శరణాగతి నీలో లభించిందో అప్పుడు ఇక్కడ శివశక్త్యాయుక్త, అది ఎప్పుడు మర్చిపోరా. శివుడు ఏం చేస్తాడట,
మీలో ఉన్న ఆ కర్మలన్నీ నశింపచేస్తాడు పూర్తిగా మరలా లేవకుండా. అంటే ధర్మమైనవే ఉంచుతాడు, అవసరం లేనివన్నీ నశింపచేస్తాడు. మీలో కోరికలు అనండి, ఇంకోటి అనండి, ఏదైనా అనండి, ఏది అవసరమో అది మాత్రమే. అప్పుడు అమ్మవారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఇద్దరు అభేదం కాదండి, మనకి ఇక్కడ అమ్మ నాన్న అన్నారు కాబట్టి వాళ్ళిద్దరుగా అయ్యారు. శివ శక్త్యా యుక్తో ఎప్పుడు కలిసే ఉంటారు. అందువల్ల శివుడు మనలోని ఆ అజ్ఞానాన్ని నశింపచేస్తాడు. అప్పుడు అమ్మ జ్ఞానం అంటే మిగిలింది అమ్మే కదండి. నాన్న కోపడితే ఎవరండి రక్షించేది? అమ్మే. అది పూర్వకాలం అలాంటిది. ఇప్పుడు అమ్మలు అరుస్తున్నారు అవన్నీ పక్కన పెట్టేయండి. మామూలుగా అయితే తండ్రి అలా ఉంటాడని మనకి, కోపించినప్పుడు తల్లి ప్రేమగా కరుణగా వాళ్ళని ఇది చేస్తుంది, అన్యాయం చేస్తుంది అని. అదే విధంగా ఇక్కడ కూడా అదే విధంగా చెప్పారు. సకల తాపత్రయ నివారణ చేసి సర్వవిధ ఆ యొక్క సాధనని మనకు అనుగ్రహిస్తుంది. దానివల్ల జీవుడు చక్కగా అసలైన అంటే తన యొక్క జన్మ యొక్క అసలైన రహస్యాన్ని తెలుసుకుని, అంటే సార్థకం చేసుకోవాలి కదా, మరి సార్థకం చేసుకోవాలంటే నిజం తెలియాలి కదా, అది అందువల్ల చక్కగా ఆ సార్థకత పొందే అతను జన్మ చరితార్థం చేసుకుంటాడు. శ్రీమత్ అనాలి, ఇక్కడ విడదీసుకుని చదివితే శ్రీమత్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీమద్వా అలా అనుకుంటా చక్కగా శ్రీమత్ అనండి, విడిగా హాయిగా చక్కగా పలక చెప్పడు. శ్రీమత్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. వాగ్భవ కూటమై స్థూల రూపమున ముఖమై శోభతో కూడిన ముఖ పంకజముగా చెప్పబడుతోంది. పరమేశ్వరు యొక్క స్థూల రూపమును ఆ రూపంతో ఆచరించిన క్రియా విశేషములను చెప్పబడే ఇప్పటి వరకు మనకి స్థూల రూప అనుసరణముగానే సూక్ష్మ రూపముగు మంత్ర రూపము వర్ణించబడుతోంది. పరమేశ్వరి యొక్క స్వరూపము స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అని 4 విధాలు. స్థూలము కరచరణ అంటే అవయవ విశిష్టము, సూక్ష్మము మంత్రవర్ణమయ రూపము, సూక్ష్మతరము కామకళా రూపము, సూక్ష్మతమము చిత్కళా రూపమని కుండలిని రూపమని గాని అనుకోవచ్చు. ఇచ్చట అది పంచాక్షరి మంత్రము ఇవన్నీ కూడా అవన్నీ కలిపి చెప్తున్నారు. వాగ్భవ అంటే పంచదశాక్షరి మహామంత్రము అంటే కొంత మంత్ర ఉపాసన ఉన్నవాడు కొంత తెలుస్తుంది, దాని గురించి పెద్ద వరి అవ్వకండి. వాగ్భవ కామరాజ శక్తి కూటాలని 3 కూటాలు ఉంటాయి. కంఠము పై భాగము వాగ్భవ రూపము, అంటే వాక్కు బయటకు వచ్చేది ముఖం నుంచి కదా, విశుద్ధి చక్రం చెప్పాం కదా, ఇక ఈ పైనుంచి మీ యొక్క వాక్కు బయటకు వస్తుంది కాబట్టి అది వాగ్భవ రూపం అంటారు. ఈ కంఠము క్రింద కటి పర్యంతము అంటే నడుము వరకు 2వ కూటము కామరాజ కూటము, కటి నుంచి క్రింద భాగం 3వ కూటం శక్తి కూటం. కాబట్టి ఇక్కడ ఈ వాగ్భవ కూటము పరమేశ్వరి ముఖ పంకజముగా చెప్పబడుతోంది. అంటే కామరాజు అంటే ఈ మనస్సులోనే కదా మీ సంకల్పాలు అవి అన్ని కూడా కలుగుతాయి, అన్ని కూడా అది. అందుకనే కటి నుంచి కింద భాగము కర్మకి లింక్ అని చెప్తారు, అక్కడే కుండలిని శక్తి ఇవన్నీ కూడా. కాబట్టి అది శ్రీ కలిగిన ముఖపద్మము, శ్రీ అన సకల వేద ప్రతిపాదితమగు పరమార్థమునకు పరమావధియగు మోక్షము. మామూలుగా శ్రీ అనగానే బాహ్యంలో మనకి అర్థాలు ఏముంటాయండి, లక్ష్మీదేవి, సంపద ఇవన్నీ అంటారు. కానీ సూక్ష్మార్థం అంటే మోక్షము. మోక్షం అంటే అర్థం ఏంటంటే మనలా జన్మ లేకుండా ఉండటం. జన్మ లేకుండా ఉండటం సినిమాల్లో చూసినట్టుగా చనిపోయాక కాదండి, బ్రతికున్నప్పుడే నువ్వు పొందేది మోక్షం. అది సినిమాలో అలా చూపించడం చేత కాదు కాబట్టి, అంటే వాళ్ళకు కూడా అర్థాలు సరిగ్గా తెలియదు కాబట్టి. అంతేగాని చనిపోయాక లభించేది కానే కాదు. చనిపోక ముందు అంటే నీకు ఇంకా ఆయుష్ ఉన్నప్పుడే రమణ మహర్షిని, రామకృష్ణ పరమహంస వీళ్ళని మీరు గనక గమనిస్తే అది మోక్షం. దేని యందు ఏ తాపత్రయం లేకుండా, అంటే ఏది మనకి లభిస్తే అది మంచా చెడ అన్న విచక్షణ కూడా అక్కర్లేదు. వాట్ ఎవర్ కమ్స్ వి విల్ యాక్సెప్ట్ ఇట్ వితౌట్ ఎనీ రిగ్రెషన్, దట్స్ ఇట్. అట్లా అంటే ఏది లభించిందో అది సుమ్మయిరు అంటాడు రమణ మహర్షి. ఎందుకు దానిలో నువ్వు ఇది మంచి ఇది చెడు ఇది బాధ ఇది సుఖము ఎందుకు అనుకుంటావయ్యా, ఇది దేహం, దేహం నీది కాదు అని తెలిసిన తర్వాత అది దాన్ని పొందే వాటి గురించి నీకెందుకు, అందుకని నీ మనస్సు అందులో లగ్నం చేయమంటారు. కాబట్టి ఇక్కడ పరమావధియగు మోక్షం.
శ్రీ అంటే సిరి సంపదలు, అభ్యున్నతి. పరమేశ్వరి ముఖపద్మ సందర్శన మాత్రమున అన్ని కలుగుతాయి. శ్రీమత్ దేని వలన వాక్ వ్యాపారం ఏర్పడుచున్నదో, ఏది వాగింద్రియ పరాకాష్ఠయో అదే వాగ్భవం. ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి అన్ని కలిపి కదా, అందరూ మాట్లాడగల, కొంతమంది సైగలతో కూడా చేస్తారు కదండి, కనుబొమ్మలో కళ్ళలో ఏదో ఉంటాయి కదా, ఇలా రకరకాలు. అంటే అక్కడే ఆ వాక్ అంటే నీ ఈ యొక్క మనము అంటే ఈ సైగల అర్థాలు కూడా ఉంటాయి కదండి. అంటే నాకు చేత కాదు కాబట్టి నాకు కుదరట్లేదు చెప్పటం. సో కొంతమంది సైగల ద్వారా కూడా మాట్లాడతారు కదా, అది అందరికీ చేత అయ్యే విద్య కాదు. కాబట్టి నీ యొక్క ఆ వాక్ అనేది, ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఈ ముఖంలోనే వస్తుంది. కాబట్టి అమ్మ యొక్క ఆ ముఖముని సందర్శిస్తే చాలు మనకి అన్ని మోక్షం కూడా కలుగుతుంది అని చెప్పవచ్చు. శ్రీయుతముకు వాగ్భవ కూటము పరమేశ్వరి ముఖపద్మము పంకజము చుబుకము బింబ విద్రుమ నాస అలిక స్థానము. అలిక స్థానం అంటే మన నుదురు. అల్లికములు అంటే ముంగురులండి, చిన్న చిన్న ముంగురులు ఉంటాయి కొంతమందికి, ఇలా వేలాడుతూ ఉంటే అలా అలిక, చుంబిక, స్తూరిక అని ఉంటుంది. అవన్నీ కూడా పంచవర్ణయుతము, అర్ధభావనతో చేసినది మంత్రం, మంత్రభావనతో చేసేది దేవత ఒకట. సరే, ఇవన్నీ మంత్రాల గురించి అంత పెద్ద నేను చెప్పదలుచుకోలేదు, అనవసరం. మంత్రాల దగ్గరికి వెళ్తే చాలా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హాయిగా ఆనందంగా ఆ అమ్మని ధ్యానించుకోండి, ఆ తృప్తి పొందండి. ఆ తృప్తే మిమ్మల్ని మోక్షానికి తీసుకువెళ్తుంది. తృప్తి లేని జీవితం దేనికి వస్తుందండి? ఎప్పుడు ఏడుపే కదా, ప్రతిసారి ఏడుపే ఉంటుంది. లేస్తూ ఏడుపే, పడుకుని ఏడుపే. తృప్తి ఉన్నవాడు హాయిగా పడుకుంటాడు, వాడికి ఏ దిగులు లేదు, లేచినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. లేదనుకోండి అన్ని కలత నిద్రలే, ఏదో 4 రోజులు కలత నిద్ర, 1 రోజు నిద్ర, మళ్ళీ 4 రోజులు కలత నిద్ర, ఇదే ఉంటుంది వాడికి. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ యొక్క ధ్యానము, మీరు అంత రూపాన్ని ధ్యానించకపోయినా అమ్మ రూపాన్ని ధ్యానం చేసుకున్నా కూడా మీకు కంఠాధ కటి పర్యంత, ఆ విసర్గ పలకాలది. కంఠాధ కటి పర్యంత అనడానికి లేదు, కంఠాధ అనాల్సిందే, అంటేనే పూర్తి అర్థం వస్తుంది. కంఠాధ కటి పర్యంత అంటారు చాలా మంది, విసర్గ పలకరు. కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అని చక్కగా, కంఠము క్రింద నుండి నడుము వరకు గల మధ్య భాగము మధ్యకూట స్వరూపము. మధ్య భాగం శరీరానికి మధ్య భాగం ఈ కంఠం నుంచి కింద. కాబట్టి ఇది ఉన్నతమైంది అంటారు, ఎందుకంటే నీ వాక్కు కానివ్వండి ఏదైనా సరే ఇక్కడి నుంచి బయలుపెడుతుంది కాబట్టి ఇది ముఖ్య స్థానం. తర్వాత ఈ మధ్యలో ఈ మధ్య భాగము మీ యొక్క సంకల్పాలనండి, విశాల భావన, అంటే మీరు ఏదైతే ఇక్కడ తలుచుకుంటారో, ఏదైతే భావన చేస్తారో అవి వాక్కుగా బయటికి వస్తాయి, ఎక్స్ప్రెషన్స్. కాబట్టి అది మధ్యకూటం. ఇది కాబట్టి ఇక్కడ కామరాజు కూటం అనట భావిస్తారు. మధ్యకూట స్వరూపిణి అంటే మీ యొక్క శరీరానికే అలా చెప్తారు, ఆపాదిస్తారు. అమ్మ శరీరం, అమ్మకు విడిగా శరీరం ఎక్కడున్నది? మన భావనకు ఉంది. ఎందుకంటే మీరు మళ్ళీ వేరేగా భావన చేస్తే ఆరాధించటం కష్టం. కాబట్టి మీ అంటే మీ యొక్క ఆకృతి ఎలా ఉంటుందో దేవతల ఆకృతిని కూడా అలాగే చేశారు. వాళ్ళందరూ కూడా సూక్ష్మ శరీర కాంతి కలిగిన వాళ్ళు, అసలు కాంతి శరీరాన్ని, శరీరము అంటూ వాళ్ళకి లేదు. శరీరం ఉన్నది మీకే, మీరు ఆరాధించడానికి వాళ్ళు శరీరం పొంది వచ్చారు. శక్తి కూటైక తాపన్న కట్యధో, కట్యధో అంటే కట్య అధో అని ఇక్కడ మనకి సంస్కృతం విడదీసుకుంటే కటి అధో, కటి తర్వాత కింద భాగము అని అర్థం, అధో అని. కాబట్టి విడదీయక్కర్లా, సులభంగా అనేది కట్యధో అనొచ్చు. గట్టిగా మీకు అర్థం కోసం చెప్పాను. కటి అధో భాగాన్ని కట్యధో సర్ది కూరిస్తే అలా అవుతుంది. అధో భాగధారిణి శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి. శక్తి కూటంతో ఏకత్వముని పొందిన నడుము క్రింది భాగాన్ని ఆవిడ ధరించి ఉన్నది. ఇక మేము 3వ కూటము శక్తి కూటం, నడుము భాగం నుంచి క్రింది భాగం. అంటే కాళ్ళు ఇది చేస్తేనే ఆ నడుము ఇదంతా వచ్చిన తర్వాత ఇక్కడ కింద పైనంతా సరిగ్గా ఉంటే కింద కాళ్ళు కూడా సరిగ్గా నడవాలి కదండి, ఏదైనా పని చేయాలంటే కావాలి కదా. అందుకని చెప్పి అది శక్తి అని చెప్పారు. శక్తి అనగానే అసలైన శక్తి అని కాదు, దాని వల్లనే నీవు ఏదైనా ఒక కర్మ చేయగలుగుతావు. ఉపాసన చేయాలంటే ఆ కటిభాగం ఈ కింద అంటే ఈ మూలాధారం అనేది సరిగ్గా ఉన్నప్పుడే నువ్వు కూర్చుని ధ్యానం కానీ ఏదైనా చేయగలవు.
లేకపోతే ఎలా చేస్తావండి, చేయడానికి రాదు కదా. అందుకని అవి చెప్పారు. ఇది మూలాధారం, స్వాధిష్టానమున 4వ వర్ణం. ఉపాసకులకు దేవతాభావ సిద్ధి కలుగుతుంది. సకల శక్తులకును కేంద్రము కుండలిని స్థానం. అంటే నువ్వు సరిగ్గా కూర్చున్నప్పుడే ఈ పైన నడుము నిటారుగా పెట్టగలుగుతాం. ఇది సరిగ్గా లేకపోతే నడుము నిటారుగా ఎక్కడ ఉంటుంది అంటే, తలకాయ నిటారుగా ఎలా ఉంటుంది, ఉండదు. అందువల్ల మీరు కూర్చున్నప్పుడైనా నిలబడ్డప్పుడైనా ఇది మన నాభి నుంచి కింద స్థానం కరెక్ట్ గా ఉంటే కదండి, లేకపోతే అటు ఇటు. అందుకని ముసలాళ్ళు అయ్యాక ఏమవుతుందండి, సరిగ్గా లేక అటు ఇటు వంగిపోతూ ఉంటారు కదా, ముందుకో వెనక్కో పక్కకో. అది అందుకని మామూలప్పుడు కూడా ఈ కుండలిని శక్తి నడుము మన బొడ్డు కింద నుంచి అన్నప్పుడు అక్కడ ఆ స్థానం సరిగ్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు నిలకడగా ఉండగలుగుతారు. అంటే వాళ్ళు కూర్చోవటం కానివ్వండి, ఏదైనా సరే నిటారుగా నిలబట్టం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. అప్పుడే కదండి పనులు సరిగ్గా అవుతాయి. వంకర టింకరగా ఉన్న వాళ్ళకి పనులు సరిగ్గా చేయగలుగుతారా? అభ్యాసంలో ఏదైనా చేస్తారేమో కానీ, లేకపోతే ఎలా జరుగుతాయండి పాపం. అందుకే నడు వంగిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళకి అన్ని అంటే నడుము స్ట్రైట్ గా ఉన్న వాళ్ళలాగా చేయగలుగుతారా? చేయలేరు. కాబట్టి ఓహో సార్ టైం అయింది కదా సార్, రేపు చెప్పుకుందాము. సరే, ఓకే, శుభం భూయాలు.